కేసీఆర్ పథకాలు బాగున్నాయి. కేసీఆర్ పరిపాలన కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంతకుముందు చేసిన సీఎంల కన్నా కూడా కేసీఆర్ బెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం చాలా బెటర్గా ఉంది. ప్లస్ రైతుల్ని ప్లస్ ఈ పింఛన్లు కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, ఏది 5 రూపీస్కి భోజనం, అటువంటి కాన్సెప్ట్లు కొంచెం పర్వాలేదు. ఇవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి వాటికే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేసిన వాటికి బ్యాలెన్స్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. కేసీఆర్ గారు వచ్చిన కాడ నుంచి అన్ని అభివృద్ధులు బాగానే ఉన్నాయి, అంతా బాగానే చేస్తున్నారు. కాకపోతే ఈ డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ వెళ్ళారు అట్లా అనుకుంటే ఉంది. ప్రతి వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు కదా. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మాకు క్యాండిడేట్ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న. ఎందుకంటే ఆయననే మంచి చేసిండు ఇప్పటిదాకా. నాకైతే ఆయననే బెస్ట్ అనిపిస్తుంది. నాకు చాలా చేశాడు. మాకు విలేజ్లో మంచి పనులు ఇచ్చాడు, కళ్యాణ పథకం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నాకు గొర్రెల యాదవ్స్, నాకు గొర్రెలు ఇచ్చాడు. మహాకూటమి వల్ల వచ్చేది ఏమీ లేదు, అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. సీఎం అనేది ఎవరు డిసైడ్ చేయలేరు ఇంతవరకు. అన్నీ బాగానే చేశాడు ఇప్పటి వరకు. నెక్స్ట్ వస్తే ఇంకా బాగా చేస్తాడు. అంటే కొన్ని స్టూడెంట్ కొంచెం బాగా చేశాడు కాబట్టి కేసీఆర్ అవుతారని నేను అనుకుంటున్నా. 4 ఏళ్ల పరిపాలన అంటే కొన్ని వ్యవసాయ పరంగా కొన్ని అభివృద్ధి జరిగినాయి, స్టూడెంట్ పరంగా అంటే ఇంకా జరగలేవు. అంటే దాని గురించి స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే ఎన్నికల్లో స్ట్రాంగ్గా పిల్లలు ఎవరున్నారని బట్టి తెలియదు కదా మనకి. 4 ఏళ్ళ 3 నెలల పరిపాలనలో రైతుల గురించి ఆలోచించిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. కాంగ్రెస్ ఆలోచించలేదు, తెలుగుదేశం ఆలోచించలేదు. 60 ఏళ్ళ చరిత్రలో రైతుల గురించి, రైతు బీమా పథకం గురించి ఆలోచించింది రాజకీయంలో ఇప్పటివరకు ఎవరు లేరు. సో దానివలన కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే ఛాయిస్ ఎక్కువ. పోటాపోటీ అని మీరు అనుకుంటున్నారా? పోటాపోటీ లేదు, వన్ సైడ్ వారే అది. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన పనులన్నీ అయినాయి, ఇంకొన్ని పనులు ప్రాసెస్లో ఉన్నాయి. 5 ఏళ్ళు పూర్తి కాలేదు కాబట్టి అయిపోతాయి, తొందరలో కూడా అయిపోతాయి. ఇంకో ఎలక్షన్స్ అయిన మాయాకోవడం అనేది ఉండదు. ఇంకా ఎక్కడైనా సరే ఇక్కడ గొంతుల్లో సందుల్లో రోడ్లు మాత్రం వేయలేదు, కానీ మెయిన్ రోడ్లు మాత్రం బాగేశారు. అది మాత్రం జరుగుతున్నాయి. సందుల్లోకి వెళ్ళి చూసే మాత్రం అన్ని గుంటలే ఉన్నాయి. కానీ ఆయన వస్తే మళ్ళీ బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఫైట్ అయితే బిగ్ ఫైట్లానే ఉంటుంది. అయితే ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి గాంధీ గారికి గెలవటానికి ఎక్కువ ఛాన్సెస్, అంటే కంపల్సరీగా గెలుస్తారు ఇక్కడ. చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఇటు పేదవాళ్ళకి కానీ, ఇటు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా 426 స్కీములు అనుకుంటా, 42,000 కోట్లతోటి ఫస్ట్ టైం ఇండియాలోనే ఏ చీఫ్ మినిస్టర్ పెట్టినటువంటి స్కీములు పెట్టాడు. ఆయన 100% ఆయన 1,00,000 మెజార్టీ మీదనే వస్తాడు. ఆర్కేపూడి గాంధీ 1,00,000 మెజార్టీ మీదనే వస్తారు ఆయన. మాకు చాలా ఆశ ఉన్నది, ఆయననే వస్తాడు. 100% ఆయననే వస్తాడు. ఆయన విరుద్ధం ఎంతమంది ఉంటారు అంత కాలువలోనే పోతారు. ఆయన గడ్డ మీద ఉంటాడు. గవర్నమెంట్తో పోల్చుకుంటే వీళ్ళు చాలా బెటర్ ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాలు కూడా ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఉంది కానీ కాంగ్రెస్ ఏం లేదండి. అట్లా మళ్ళీ అవినీతి, హత్యలు జరగడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి అక్కడ. వీళ్ళ ప్రభుత్వంలో అలాంటిది ఏం లేదు. ఎస్పెషల్లీ పెద్ద గ్యాంగ్స్టర్ నయం కూడా చంపేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఎవరైనా సీఎంకి మనకి అప్రోచ్ ఉండదు. ఎవరైనా కానీ తెలంగాణకి పని చేయాలి హానెస్ట్గా, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పెళ్ళాలకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ అల్లుళ్ళకి కాకుండా ప్రజలకు పని చేయాలని ఏ సీఎం అయినా, కేసీఆర్ రావచ్చు, కేటీఆర్ రావచ్చు, ఈవెన్ కేటీఆర్ వచ్చినా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సమస్య లేదు, కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ సార్ వస్తాడు మళ్ళీ కంపల్సరీ. అభివృద్ధి అంటే కొన్ని పనులు బాగానే చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ప్లస్ వచ్చేసి ఇప్పుడు కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ప్లస్ వచ్చేసి రైతులకి అది రుణమాఫీ ఉంది, ప్లస్ వచ్చేసి ఇది మనకి రైతులకి ఇచ్చిన ఇప్పుడు చెక్లు ఇచ్చిన చాలా ఉపయోగపడింది అనమాట. ఈసారి పంటల వల్ల చాలా దెబ్బతిన్నారు, దానివల్ల రైతులు చాలా మేలు పొందారు అనమాట. దానివల్ల కంపల్సరీ ఈసారి కేసీఆర్ గారు కంపల్సరీ వస్తారు. కేసీఆర్ సాబ్ అయితే सब चीज़ का सहूलत हुआ, हर चीज़ में हुआ. नेक्स्ट टाइम सीएम भी కేసీఆర్ సాబ్ होंगे. ఎలాంటి అభివృద్ధి అంటే జనరల్గా రైతులకైతే చాలా బాగా చేశాడు. సంక్షేమ పథకాలు, కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీల కోసం షీ టీమ్స్, ఇవన్నీ చాలా బాగా వర్క్ అయినాయి. నాకు తెలిసి రూరల్ మొత్తం టీఆర్ఎస్ఏ కొట్టుకొని వస్తుంది, ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. మెయిన్గా మంచిగా క్లిక్ ఏంటంటే రైతు బంధు పథకం, రైతు బీమా పథకాలు ఒకటి. అందుకే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఏమేమి చేశాడంటే పేదలకు షాదీ ముబారక్ పైసలు ఇచ్చాడు, రోడ్లు కింద బాగా చేశాడు. మా 2 మర్దన్లకు వచ్చిన డబ్బులు, ఒక పాపకు 51,000 వచ్చినాయి,
ఓ పాపకేమో 1,16,000 ఏమో వచ్చినాయి మొన్ననే. ప్రస్తుత పరిస్థితి చెప్పలేము, పోరాపరి కదా ఓటు మాత్రము పోటీ, ఎందుకంటే మహాకూటమి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కలిసాయి కాబట్టి ఇప్పుడేం చెప్పలేము. 7వ తారీఖు దాకా అంతా జనాలు కూడా కొద్దిగా అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు మనకైతే ఇక్కడనైతే రోడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ బాగుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంది. సిటీలో కావాల్సింది అవే బాగున్నాయి. అంతకుముందు వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు డ్రైనేజ్ కూడా బాగానే ఇంప్రూవ్ చేసి, రోడ్లు కూడా బాగానే చేశారు. అది నాలుగైదు అభిప్రాయం అంటే మన మామూలుగా ఈ గుంటలు కానీ చెరువులు కానీ రైతులకి ఇవన్నీ చూపించారు కదా. అంతేకాకుండా ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారింది, ట్రాఫిక్ సిస్టమ్ కూడా చాలా చేంజ్ అయింది. సో ఐ కెన్ ప్రౌడ్లీగా కేసీఆర్ గారిని ఎన్నో పథకాలు చేస్తున్నారు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, డ్యాములు కట్టిస్తున్నారు, దాంతోపాటు టెంపుల్స్ డెవలప్ అవుతున్నాయి, 1000 రూపాయల ఫింక్షన్లు ఇస్తున్నారు. కంపల్సరీ సీఎంగా కేసీఆర్ గారు అవుతారు. అన్నీ బాగానే ఉన్నాయి మేడం, భగీరథ కానీ పింఛన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే కేసీఆర్ పాలిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినది లేదు కదా 70 సంవత్సరాల నుంచి. ఈయన 4 ఏళ్ళు అయినా బాగానే చేస్తున్నాడు ఇప్పటిదాకా. ఆ వల్ల వేస్ట్ మేడం, మహాకూటమి ఏముండదు. మహాకూటమి అంతా అంటారు కానీ వాళ్ళు ఇప్పటి వరకు సీట్లు పంచుకునే సరిగ్గా లేదు. ఇంకా ఇప్పుడు సీఎం ఎక్కడవుతారు వాళ్ళకే తెలుస్తలేదు ఎవరు సీఎం కావాలా ఎవరనేది. కంపల్సరీ కేసీఆర్ అవుతాడు మేడం. మహాకూటమి టీఆర్ఎస్ తగ్గఫోర్గానే ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ పాలన పరంగా జర మంచిగా కొడుతుంది కాబట్టి ఆ రూపకంగా వచ్చే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఎక్కువ సీట్లు రైతు బీమా ఇంకా చెక్కులు ఇస్తున్నాడు అందరికీ, పింఛన్స్ వస్తున్నాయి. ఇంకేం కావాలి? అంతకంటే ఎక్కువ అయితే ఇంతకుముందు ప్రభుత్వం ఓవర్ మనకి వేయలే. ఇతను పక్కా వస్తాడని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.